పరమ తండ్రి నామంలో మీ అందరికీ కూడా షలోం. ఈ ఉదయకాల సమయంలో పరమ తండ్రి ఇచ్చిన వాక్యాన్ని మనం యథావిధిగా ప్రతిరోజు కూడా ప్రకటిస్తున్నాము మా ఇదిగో వాక్యమైన ఛానల్ ద్వారా. అలాగే మీ అందరూ కూడా ఆయన వాక్యాన్ని వింటున్నారు, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు. మహోన్నతుడైన తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మరి ఈరోజు యథావిధిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. నేటి వాక్యాంశము, మెస్సీ గారిని గౌరవించిన వారు ఎవరు అన్న అంశం మీద కొన్ని వచనాలు గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో అధికారం ఉన్నవారిని గౌరవిస్తారు, ధనం ఉన్నవారిని గౌరవిస్తారు, సిరి సంపద ఉన్నవారిని గౌరవిస్తారు. ఒక రకంగా చూసుకుంటే నీకు ఎవరైతే ఉపయోగపడతారో వారిని గౌరవిస్తుంటారు. ఈ లోకంలో ఉన్న తీరది. నీవు మంచివాడవా చెడ్డవాడవా, అహంకారంతో ఉన్నవాడవా, నిర్లక్ష్యంగా ఉన్నవాడా, వినయ మనసు కలిగిన వాడవా అని చూడరండి. నీ భోగ భాగ్యాన్ని బట్టి నేను గౌరవిస్తారు. నీకున్న పేరు ప్రతిష్టలు బట్టి గౌరవిస్తారు. నీకున్న పలుకుబడిని బట్టి గౌరవిస్తారు. నీకున్న జనబలము ధనబలాన్ని బట్టి నేను గౌరవిస్తారు. ఇది లోకానుసారమైన మనుషులకి ఇచ్చే గౌరవము. అయితే పరమ తండ్రి కుమారుడైనటువంటి మెస్సయ్య గారు 2000 సంవత్సరాల క్రితము యెరూషలేము చుట్టూ ఉన్న గ్రామాల్లో, దేశాల్లో ఆయన సువార్త చేస్తున్నప్పుడు వారిని ఎవరు గౌరవించారు అన్నదే నేటి వాక్యాంశం. దయచేసి నేను ప్రతి ఎపిసోడ్లో చెప్తూ ఉంటాను, దయచేసి వాక్యాన్ని చివరి వరకు వినండి. మీకు అర్థం కాకపోతే మరలా వినండి. అప్పుడు తండ్రి మీతో మాట్లాడతాడు. తన కుమారుడైన మెస్సయ్య గారు మీకు సహాయం చేస్తాడు. ప్రియ సంగమా, సహోదరులారా, ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో వారందరూ కూడా ధన్యులే. రమారమి 2000 సంవత్సరాల క్రితము మెస్సయ్య గారు ఎక్కడ ఎక్కువగా ఆయన సువార్త సాటించారు తన శిష్యులతో కలిసి అంటే గ్రామాలలో. హల్లెలూయా. మనకలాగా పట్టణాల్లో కాదండి. నాడు ఉన్నాయి పట్టణాలు, నేడు ఉన్నాయి. దేశాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కానీ ఎక్కువగా ఆయన సువార్త చేసిన ప్రాంతాలు చూసుకుంటే యెరూషలేము చుట్టూ ఉన్న గ్రామాలు, అదే విలేజ్ అంటారు కదా ఇంగ్లీష్లో, ఆ గ్రామాల్లోనే ఎక్కువగా సువార్త చేశాడు. తన శిష్యులను కూడా పలానా గ్రామానికి వెళ్ళండి అని చెప్పాడు. ఎందుకంటే సౌఖ్యము లేని ప్రదేశము, వైద్యం అందలేని ప్రదేశము, సరిగ్గా తినడానికి ఆహారం లేని ప్రదేశము, ఉండడానికి సరైన వసతులు లేని ప్రదేశము. ఇప్పుడు కాదని అప్పుడు, ఆ రోజుల్లో. అలాగే మనిషికి ఏదైతే అవసరం ఉందో అవన్నీ దూరంగా ఉన్న ప్రదేశాలు ఏంటో తెలుసా? పల్లెటూర్లే, గ్రామాలే. ఇప్పుడంటే డెవలప్మెంట్ అయిపోయాయి, ఓకే. రమారమి ఒక 30-35 సంవత్సరాలు లేకపోతే ఒక 40 సంవత్సరాల క్రితము మన చుట్టూ ఉన్న పల్లెటూరు చూసుకుంటే ఇదే పరిస్థితి. రోడ్లు బాగోవు, అక్కడ ఏ సౌకర్యం ఉండదు, అక్కడ ఉన్నవాడికేమో మర్యాద తప్ప లేనివాడిని ఎవరికి గౌరవించరు. సరిగ్గా 2 పూట్ల కూడా ఆహారము తినలేని వారు అనేకులు ఆనాటి కాలం ఉండే. ఒక 40 సంవత్సరాల క్రితం వారు ఏ దేశస్తులైనా సరే. అయితే మరి 2000 సంవత్సరాల క్రితము ఎంత ఘోరంగా ఉండేదంటే, ఒక వ్యాధి వచ్చిందంటే ఆ వ్యాధితో ఆ వ్యక్తి అక్కడ మరణించవలసిందే. లేకుంటే సజీవులుగా ఉంటే వాడు బ్రతుకున్నంతకాలం కూడా ఆ వ్యాధితో అలా ఉండవలసిందే. అది కుష్ఠరోగం కావచ్చు, లేకుంటే మరి ఏదైనా కావచ్చు. మగవారు కావచ్చు, చెవిటివారు కావచ్చు, గుడ్డివారు కావచ్చు, ఎవరైనా సరే వాడు బ్రతికి ఉంటే అదే వ్యాధితో అక్కడే మృతి చెందాలి. అలాంటి స్థితిగతులు ఉండేవి ఆనాటి రోజుల్లో. రమారమి 2000 సంవత్సరాల క్రితం మెస్సయ్య గారు సువార్త చేసిన దినాలు అవి. అలాంటి దినాలు ఇంత భయంకరంగా ఉండేది ఆ దినాల్లో. మరి అక్కడికి వెళ్ళి ఎవరు సహాయం చేస్తారు?
అందుకే క్రీస్తుకున్న పేరులో ఆయనకు అనేకమైన పేర్లు పెట్టారు. ఒకరిని స్వస్థపరిచేటప్పుడు పరమ వైద్యుడు అంటుంది బైబిల్. నువ్వు నేను కాదండి. ఒకరికి ఆకలి తీర్చేటప్పుడు ఆయన రొట్టెగా మారాడు అంటుంది బైబిల్. ఒకరిని ఆర్థిక స్థితిలోంచి లేపినప్పుడు ఆయనే ధనవంతుడైన శ్రీమంతుడైన మెస్సయ్య అంటున్నారు బైబిలే, నీవు నేను కాదు. అలాగే మృతి చెందిన వారిని లేపేవారిని ఏమంటున్నాడు? నేనే జీవం అని బైబిల్ చెప్తుంది. ప్రతి సంగమా, ఇన్ని వసతులు కలిగించిన నాటి మెస్సయ్యకు ప్రజలు ఇచ్చిన గౌరవం ఎంత అని చూస్తే ఆవగినంత కూడా కాదు నిజంగా అండి. ఎందుకంటే బహుశా ఈ వాక్యం విన్నవారికి ఆలోచన తెచ్చుకోండి మీరు. ప్రియ సంగమా, సహోదరులారా, నేడు మనకు కలుగుతున్న సౌకర్యాన్ని బట్టో మనకు కలుగుతున్న లాభాలు బట్టో కాదు, కానీ నాటి మాటలను మనం అర్థం చేసుకుంటే నిజంగా ఎస్ఎంఎస్ వారు ఎంత వేదనతో ఆ సువార్త చేశారో, ఆయనకి విలువ ఎంత ఇచ్చారో ఈ వాక్యం ద్వారా మీకు చూపిస్తాను. ఇక వాక్యంలోకి వెళితే అందరికీ వచ్చిన తెలిసిన మాటే. లోకా సువార్త 8వ అధ్యాయంలో ఇంచుమించుగా చూడండి. లోకా సువార్త 8వ అధ్యాయము ఇంచుమించుగా 27 వచనం నుంచి ఆ కింద వచనాలన్నీ చూసుకుంటే అక్కడ మనకు ఒక గ్రామం, ఒక దేశం కనిపిస్తుంది. అది ఎక్కడుందంట? గలిలయ ప్రాంతానికి ఎదురుగుండా ఉన్నదంట. ఆ దేశం పేరు గెరస్నియా అనే ఒక దేశము. ఆ ప్రదేశంలోకి క్రీస్తు వారు ప్రవేశించారు. ఎందుకు ప్రవేశించారంటే అక్కడ ఒక వ్యక్తి తన రాజ్యానికి వారసుడిగా చేయాలనే ఉద్దేశము. హల్లెలూయా. వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఊరి పొలిమేరులో ఏముందండి? శ్మశానం ఉంది. ఇప్పుడంటే పెద్ద పెద్ద పట్టణాల్లో శ్మశానాలు ఎక్కడ ఉంటున్నాయండి? అది క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, ముసల్మాన్ కాదు, ఊరి మధ్యలో ఉంటున్నాయి కదా. కానీ ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడుంటాయండి? అది గవిని వద్ద ఉంటుంది. అంటే చివరిలో, ఊరికి చివర ఉంటుంది శ్మశానం అనేది. అలాగే ఈ గెరస్నియా అనే దేశంలో ఆయన పడవ దిగి వెళ్ళేటప్పుడు ఆయనకి ఏం కనిపించిందండి? ఆ శ్మశానం కనిపించింది. ఆ శ్మశానంలో ఎవరున్నారు అంటే అనేక దినాల నుండి ఊరికి దూరమై, కుటుంబానికి దూరమై, స్నేహితులకు బంధువులకు దూరమై, తల్లిదండ్రులకు దూరమై ఉన్న ఒక వ్యక్తి ఆ శ్మశానంలో గొలుసులతో కట్టబడిన వాడిగా ఉన్నాడంట. అంటే వాడిలో ఏముంది? వాడి శరీరాన్ని అనేకమైన సైన్యం పట్టుకుంది. అదే దెయ్యాల సైన్యము. సేన అనే ఒక దెయ్యాల గుంపు వాడిని పట్టుకుంది. చాలా దినాల నుంచి బాధపడుతున్నాడు. ఏ వ్యక్తి కూడా ఆ ప్రదేశానికి వెళ్ళడానికి భయపడుతూ భయంకరంగా మారిపోయాడు. అందుకే వాడిని ఏం చేశారు? గొలుసులతో బంధించి పెట్టాడు ఒక మనిషిని. అక్కడ ఎప్పుడైతే ఆ దృశ్యం చూసి జనం అందరూ భయపడిపోయి అక్కడికి వెళ్ళడం మానేశారో ఆ ప్రదేశానికి క్రీస్తు వెళ్ళాడు. మెస్సీ గారు వెళ్ళినప్పుడు దూరంగా చూశాడు మెస్సీ గారిని. ఎవరు? ప్రేతాత్మ. అంటే మనిషిలో ఉన్న ఆత్మ చూసింది, ప్రేతాత్మ, అది దైవాత్మ కాదు. ఎప్పుడైతే దూరంగా చూసిందో అప్పుడు అది కంగారు పడిపోయి ఆ వ్యక్తి ఏం చేశాడంట? గబగబ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, ఆయన ఇంకా వస్తూ ఉండగా ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతే చుట్టుపక్కల ఉన్న అక్కడ కొంతమంది జనాంగము భయపడి పారిపోయారు. ఆఖరికి బహుశా శిష్యులు కూడా అలా చేశారేమో మనకు తెలియదు. ఎప్పుడైతే పరిగెత్తుకొని వెళ్ళాడో వెళ్ళి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ పనేంటి? వెళ్ళిపో అని అనలే. అదేనండి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఓ క్రైస్తవులారా, నీకు ఎన్ని మార్లు దేవుడు తండ్రి సహాయం చేశాడు, ఎన్ని మార్లు తన కుమారుడైన క్రీస్తునికి సహాయం చేశాడు, ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందుకే మనము చాలామంది భక్తిహీనులుగా మిగిలిపోతున్నాం.
భక్తి గల అంటే బాప్తిజం తీసుకున్న వారమే కానీ భక్తిహీనుడుగా ముద్ర వేయబడుతుంది తండ్రి యొక్క దృష్టిలో. ఇక్కడ ఏమైంది, వెళ్ళిన వెంటనే చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయనకు మొక్కి సాష్టాంగ నమస్కారం చేశాడంట. సాష్టాంగ నమస్కారం అంటే ఏంటో తెలుసా? తనను తాను పూర్తిగా నేలకు అంటుకోవడం. ఈరోజు చాలామంది చెప్తూ ఉంటారు, అది మన ఇష్టం కాదండి, హైందువులు చేసుకుంటారు. మన గుళ్ళో మనం చూస్తూ ఉంటాం, ఇలా పూరులతో ఉంటారు కదా, శాస్త్రంగా నమస్కారం చేస్తూ ఉంటారు. కానీ అది వాళ్ళే కాదండి, మనకు నేర్పించాడు పరమ తండ్రి. పాత నిబంధనలు అక్కడక్కడ చూసుకుంటే చాలామంది సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా అక్కడ మనం చూస్తాం. కానీ మరి ఆ సిద్ధాంతాన్ని మనం చేయము, మనది కాదంటాం. ఇక్కడ ప్రేతాత్మ పట్టిన ఒక మనుష్యుడు వెళ్ళి ఆయనకు నొక్కి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ చక్కటి మాట అన్నాడండి. ఇదే ఈరోజు వాక్యంలో మనం నేర్చుకొస్తున్న మర్మం. ఏమన్నాడో తెలుసా? క్రీస్తు 27వ వచనం నుంచి ఆ కింద వరకు చూసుకుంటే 8వ అధ్యాయము లోక సువార్త, క్రీస్తు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? సర్వోన్నతుడైన తండ్రి కుమారుడా, నువ్వు ఎందుకు వచ్చావయ్యా, నాతో నీకేం పని అయినా బతులాడుకుందంటే. కౌరు అది. ఇంతకీ ఎవరు గౌరవించారు క్రీస్తుని? ఎవరు లొంగారు ఆయనకు? మెస్సీ గారికి అంటే ఒక ప్రేతాత్మ లొంగిపోయింది అక్కడ. ఈరోజు నువ్వు లొంగలేకపోతున్నావు, నేను లొంగలేకపోతున్నావు. గర్వం. ఏమన్నదని అక్కడ? క్రీస్తు మెస్సియా, బోధకుడా, సర్వోన్నతుడైన తండ్రి కుమారుడా, నువ్వు ఎందుకు వచ్చావా ఇక్కడికి? ఇప్పుడు నువ్వు వచ్చావంటే నేను వెళ్ళిపోవాలి. నువ్వు వచ్చావంటే నేను వెళ్ళిపోవాలి బయటికి. నేను వెళ్ళిపోతే ఇంతకాలం నుంచి ఈ మనుషుని పట్టుకొని వీడి రక్తాన్ని త్రాగుతూ మా సైన్యం అంతా కూడా ఇంచుమించుగా వాటిలో ఎంతమంది ఉన్నారో తెలుసండి? 2000 దెయ్యాలు ఉన్నాయంట మనుషులో. ఒక దెయ్యం పట్టుకుంటేనే మనం నిలబడలేము. 2000 దెయ్యాలు మరి ఎంతకాలం నుంచి వాడి రక్తాన్ని పీల్చుకుంటూ ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఇప్పుడు నువ్వు వచ్చావంటే నేను వెళ్ళిపోవాలి, తప్పదు. కానీ ఇలా చేయడం నీకు ధర్మమా అని అడిగి అంటుంది. అంటాడు కదా ఆ వ్యక్తి, అతనిలో ఉన్న ప్రేతత్వం మాట్లాడుతుంది మెస్సీ గారితో. మరి మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు వచ్చా కనుక వెళ్ళిపోవడం తప్పదు. మరి మాకు ఆకలి ఎలా తీరుతుంది? మాకున్న గతి ఏంటి? మమ్మల్ని పాతాళంలోకి వెళ్ళిపోమని మాత్రం ఆజ్ఞ ఇవ్వద్దు అని వేడుకుందండి. ఎలాగా? సర్వోన్నతుడైన తండ్రి కుమారుడా. ఎంత విలువ ఇచ్చాడండి ఆ ప్రేతాత్మలు క్రీస్తుకి. ఒక క్రైస్తుడా, ఈరోజు నువ్వు ఎంత విలువిస్తున్నావో నీకు తెలుసా? ఆలయానికి వెళ్తున్నావు, వస్తున్నావు, ప్రార్థన చేస్తావు, వస్తావు, ఎక్కడైనా బహిరంగ సభలో మీటింగానికి వెళ్తున్నావు, వస్తున్నావు, వాక్యం చెప్తున్నావు, వస్తున్నావు. ఎంత విలువిచ్చావు నువ్వు? ఎంత విలువిచ్చావు? ఆ వాక్యం కూడా చూద్దాం. మనుషులు అంటే సజీవులు ఉన్నవారు పరమ తండ్రికి తన కుమారుడు మెస్సీకి ఎంత విలువిచ్చారో అది కూడా చూద్దాం. అప్పుడు అంటుంది, ఈ మనుషుని విడిచి వెళ్ళిపో అంటే ఆ ప్రేతాత్మ అంటే తప్పదు నాయన, ఎందుకంటే నువ్వు ఆజ్ఞాపించావు కనుక నీ ఆజ్ఞకు నేను శిరస్సు ఉంచుతున్నాం, మేము వెళ్ళిపోతాం. కానీ మాకు ఆహారం ఏదంటే అదిగో ఎదురుగుండా 2000 పందులు కనిపిస్తున్నాయే, వాటిలో ప్రవేశించండి అని చెప్పినప్పుడు వెంటనే వాటిలోకి వెళ్ళాయి. వాటిని మేపుతున్న వారు భయపడి పారిపోయారు అక్కడి నుంచి. అది చూసి వారు విచిత్రంగా మాట్లాడుకున్నారు. వెంటనే ఎప్పుడైతే వెళ్ళిపోయో ఈ మనుషుల చుట్టూ ఉన్న గుడిసెలన్నీ తీసుకువేసుకొని ఏం చేశాడు? ఆ పవిత్రమైన స్నానం చేసి చక్కటి బట్టలు కట్టుకొని ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. హల్లెలూయా. ఎంత చక్కటి సందేశం అండి ఇది. అర్థం చేసుకుంటే ప్రియ సంగమా, ఈరోజు నీలో గర్వం అనే భూతం ఉంది, అహంకారం అనే భూతం ఉంది, నిర్లక్ష్యం అనే భూతం ఉంది, త్రాగుడనే భూతం ఉంది, చెడు వ్యసనాలనే భూతం ఉంది, అబద్ధాలనే భూతం ఉంది, బొంకడం అనే భూతాలు ఉన్నాయి. ఇవన్నీ దెయ్యాలే వల్ల ఉన్నవి. ఇవన్నీ దెయ్యాలే, స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ. మరి ఈ దెయ్యాలు ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాయో నాకు తెలియదు. అసలు ఈ బయటికి వెళ్తాయో లేవో నాకు తెలియదు.
ఓ క్రైస్తవురాలని చెప్పుకోవడం కాదు కానీ, గొప్పవారిని చెప్పుకోవడం కానీ, నీలో ఉన్న ఆ దెయ్యాలను బయటకు తీసేయి, ఆ కోరికలను బయటకు తీసేయి, ఆ నిర్లక్ష్యాన్ని బయటకు తీసేయి. అప్పుడు నీవు శుద్ధీకరణ అవుతావు. ఇక్కడ అదే జరిగింది. అంతకాలం ఎంతకాలం రాయబడలేదు కానీ, ఆ కొంతకాలం నుంచి ఉన్న ఆ వ్యక్తి ఏం చేశాడు, వెంటనే స్నానం చేసి పవిత్రమైన బట్టలు వేసుకొని ఇంటికి వెళ్ళిపోలేదు. ఆయన పాదాల దగ్గర కూర్చోవడము ఆ యొక్క గెరసనీయ దేశ ప్రజలందరూ కూడా, ప్రాంత అందరూ కూడా చూసి ఆశ్చర్యపోయారంట. సరే, అంతా బాగానే ఉంది కదా, అంతా బాగానే ఉంది. ఇంకా ముందుకెళ్ళి చూస్తే, మేలు చేసిన వాళ్ళు కీడు చేస్తారా, లేదంటే మేలు చేస్తారా? నీకు మేలు చేసిన వాడిని మెచ్చుకుంటావా, తిట్టుకుంటావా? అంటే ఇక్కడ తిట్టుకున్నారు జనం. వీళ్ళే సజీవులైన మనుషులు. అందుకే అంటున్నాను, క్రీస్తుకు నువ్వు ఇచ్చిన విలువ ఎంత. వీళ్ళు అంటారు కదా, అవన్నీ చూసి ఆశ్చర్యపోయి, నాయనా బోధకుడా, దయచేసి మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపో. ఇదండి ఈరోజు క్రీస్తుకి ఇచ్చిన మన విలువ. అయ్యా బాగానే వచ్చావు నాయన, మాకు ఎక్కడ ఆధారం ఏమీ లేదు, ఇదిగో చాలామంది ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం, మా పరిస్థితి గమనించి వచ్చిన మెస్సీ గారు మీకు వందనాలండి, కొంతకాలం ఇక్కడ ఉండండి అనలే. దయచేసి మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపో. నిన్ను రక్షించడానికి వచ్చిన వాడిని నువ్వు పొమ్మంటున్నావే, నీకు ఆహారం పెట్టిన వాడిని నువ్వు పొమ్మంటున్నావే, నీకు ఆరోగ్యం ఇచ్చిన వాడిని పొమ్మంటున్నావే, నా అరచేతిలో చెక్కుకున్నాను నిన్ను అన్న తండ్రిని నీవేమంటున్నావు, వెళ్ళిపోమంటున్నావు. అరచేతిలో కొట్టాం మేకులు. ఏం కొట్టామండి? నేను అరచేతిలో చెక్కుకున్నాను అని ఆయన గొప్పగా చెప్పుకుంటే బాగానే చెక్కుకున్నా కానీ, మెస్సయ్య ఒకసారి చేయి చూపించండి, మేకులు కొట్టావు. అది సైజులు కొన్న మనుషులు ఇచ్చే విలువ. అనేక మాటలు మాట్లాడుతూ ఆయనను ఏం చేశారు, వెళ్ళగొట్టేశారండి ఆ గెరసనీ అనే దేశం నుంచి, ప్రాంతం నుంచి. ఈరోజు నీ హృదయంలోంచి వెళ్ళగొడుతున్నావా క్రైస్తవుడా? జాగ్రత్త. నీ మనసులోంచి ఆయన తీసేస్తున్నావా? నష్టపోయేది నీవే. మత్తయి సువార్త 20వ అధ్యాయము 65, 66 వచనాలు. అక్కడ క్రీస్తుకి ఇచ్చిన విలువను చూపిస్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 65, 66 వచనాలు అంటాడు, ఆ ప్రధాన మనుష్యుడు తన వస్త్రమును చింపుకొని, వీడు దేవదోషం చేశాడు. ఎంత చక్కగా పలికారు చూడండి. నిన్ను కాపాడటానికి వచ్చిన వాడిని, నిన్ను రక్షించడానికి వచ్చిన వాడిని, నీ ఆర్థిక స్థితి నుంచి బయటకు తీసుకురావడానికి వచ్చిన వాడిని, నీకు ఆకలి వేస్తే అన్నం పెట్టేవాడిని, నీకు రోగం వస్తే స్వస్థత కలిగించేవాడిని, నీకు అవసరమైతే నిన్ను శాంతి మాటలతో సమకూర్చేవాడిని, నీ మీదకి ఎటువంటి అపవాదికి రాకుండా కాపాడడానికి ఆయన అపవాది చేతిలోకి వెళ్ళిపోయిన మెస్సయ్య గారికి నువ్వు ఇచ్చిన విలువ ఏంటో తెలుసా? వీడు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత మంచి మాట అండి అది, మంచి మాట అది. వీడు దైవదేశం చేశాడు కనుక వీడిని ఏం చేయాలి, సిలువేసి చంపేయాలి. వీడు 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 ఆయన గుద్దారు, కొట్టారు, ఉమ్మివేశారు. ఇదండి సజీవులుగా ఉన్న మనము ఆయనకి ఇచ్చే విలువ. మరి అక్కడ ప్రేతాత్మ ఏం చేసింది? సర్వోన్నతుడైన తండ్రి కుమారుడా. మరి ఇప్పుడు చెప్పండి, వాడు గొప్ప, మనం గొప్ప? ఓ క్రైస్తవుడారా, నిన్ను రక్షించడానికి వచ్చిన క్రీస్తుకై నీవు ఇన్ని అపనిందలు చేస్తే ఆయన సహించాడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరికి క్షమించు. వండర్ఫుల్ మాట అండి అది, చక్కటి మాట అది. ఎవడంటాడండి అలాగా? నీ ఇంటి వారిని నువ్వు అనగలుగుతున్నావు? ఈరోజు చిన్న పొరపాటు చేస్తే భార్యను పట్టుకొని కొట్టేసే భర్తలు ఉన్నారు, చిన్న తప్పు చేస్తే భర్తను చంపేసే భార్యలు ఉన్నారు ఈ దినాల్లో. క్షమాగుణం మనలో లేదు ప్రియ సహోదరులారా. నువ్వు క్రైస్తవుడిగా కావచ్చు, క్రైస్తవురాలుగా కావచ్చు, క్షమాగుణం నీలో లేదు, కానీ ఆయనలో ఉంది. ఇంత దోషం చేశారే, చివరికి ఏమైంది? ప్రపంచానికి అది శాపంగా మారిపోయింది. ఓ క్రైస్తవుడు, ఈ వాక్యం వింటున్న మీరు, ఈ వాక్యాన్ని వింటున్న మీరు, మరొకసారి చెప్తున్నాను, క్రీస్తుకు విలువ ఇవ్వండి. మీరు విలువగా బ్రతకండి, క్రీస్తుని గౌరవించండి. నీకు సంఘంలో, సమాజంలో, ముఖ్యంగా తన తండ్రి అయిన పరమ తండ్రి దగ్గర
మెస్సీగా తండ్రి అయినటువంటి పరమ తండ్రి దగ్గర విలువను కాపాడుకోండి. అప్పుడు నిన్ను కాపాడుతాడు ఆయన. నీ ఆపదలో, కష్టాల్లో, కన్నీళ్ళలో, వేదనలో, శోధనలో, గృహాల్లో కలిగే ప్రతి ఇరుకు ఇబ్బందుల్లో ఆయన నీకు తోడుగా ఉంటాడు. నిన్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు అన్నాడు కదా సంకీర్తనలో. నిన్ను కాపాడడానికి వచ్చిన వాడు కొనుకుడు నిద్రపోడు అన్నాడు కదా యెషయా గ్రంథంలో. వాగ్దానం ఇచ్చాడండి పరమ తండ్రి. మరి నువ్వేం చేస్తున్నావు? అవసరమైతే ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలాగా. ఆనాటి ఇశ్రాయేలు ప్రజల వల్ల జీవిస్తున్నాం మనం. కానీ ఒక ప్రేతాత్మ అంటుంది, చక్కటి మాట ఉపయోగించింది ప్రియ సంఘం. ఇప్పటికైనా సరే నీవు నీ చేతిలో ఉన్న గ్రంథానికి ఎంత విలువిస్తున్నావు? నువ్వు చదువుతున్న వాక్యానికి ఎంత విలువిస్తున్నావు? నువ్వు చేసిన ప్రార్థనకి ఎంత విలువిస్తున్నావో ఒక్కసారి నీవే ఆలోచించుకుంటే నీ హృదయంలోంచి సమాధానం వస్తుంది. ప్రార్థించుకుందాం. కనికర సంపన్నుడైన దేవానికై స్తోత్రము తండ్రి. అయినా ఈ ఉదయకాల సమయంలో నీ అమూల్యమైన మాట ద్వారా మాతో మాట్లాడావు. నిజమైన ఆయన తండ్రి, సజీవులుగా మేము తండ్రి యేసయ్యా తండ్రి నిన్ను గౌరవించలేక, నీ విలువ తెలియక అయ్యా నిన్ను దూషిస్తున్నామేమో, వెళ్ళిపోమంటున్నామేమో తండ్రి. మమ్మల్ని క్షమించండి అయ్యా తండ్రి. నామకార్థంగా జీవించే జీవితం మాకు వద్దు కానీ తండ్రి. అయ్యా తండ్రి నాన్న, నీ యొక్క మాటలు వింటూ పవిత్రంగా జీవించే జీవితాన్ని మాకు దయచేస్తామని అయ్యా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాటలు విన్న వాళ్ళందరికీ కూడా నీ సహాయం చేస్తావని మా ప్రియ రక్షకుడైన మెస్సీయన నీ ప్రార్థన సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి తండ్రి నామంలో శుభం, శుభం.